ఈ విధమైనటువంటి దాడి చేయడానికి గల కారణం ఒక అంశం ఉంది సార్. ప్రధానంగా నిన్న సాక్షి పత్రికలో కట్టప్ప లూటి అనేటువంటి అంశం ఒకటి, విశాఖపట్నంలో వీళ్ళు ఇక్కడ 3 రాజధానులు ఉద్యమం పెట్టిన తర్వాత విశాఖపట్నాన్ని మనం రాజధానిగా ఏదైతే లెజిస్లేచరు ఇక్కడ అక్కడైతే అడ్మినిస్ట్రేషను కర్నూలులో హైకోర్టు ఇట్లా పెట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం ఒక విధమైనటువంటి కబ్జా చేయాలా అనేటువంటి దుర్బుద్ధితో చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మాజీ మంత్రులు కానీ అక్కడ పొలాలు స్థలాలు యథేచ్ఛగా కొనేశారు విశాఖపట్నంలో. ఇప్పుడు దానివల్ల వీళ్ళంతా కూడా కుప్పకూలిపోయారు. ఇతను సైతాను సైన్యం అనేటువంటి అంశంతో ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక సామాజిక వర్గాన్ని అమరావతిలో టార్గెట్ చేస్తూ నేను 3 రాజధానులు ఉద్యమం చేసినప్పుడు నేను కొన్ని రహస్యాలు మీకు బహిర్గతం చేయాల్సినటువంటి దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఎందుకంటే కొన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నేను కొంత దాంట్లో బాధ్యత వహించి ఉన్నాను కాబట్టి, నేను నాయకత్వంలో అక్కడ చేశాను కాబట్టి దాని వెనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా ప్రజలకి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఏం జరిగింది అయ్యా? ఇక్కడ ఏం జరిగింది? 3 రాజధానుల ఉద్యమం పెట్టావు. ఎందుకు పెట్టావు? 2015 సంవత్సరంలో రైతులు అసెంబ్లీలో నువ్వు 16-17వ తారీఖున మాట్లాడినటువంటి మాటలకి స్పందించి 3 రాజధానులు పెట్టచ్చు అని ఊహాగానంతో మాట్లాడిన దాంతో నెక్స్ట్ డే నుంచి రైతులంతా కూడా రియాక్ట్ అయ్యి ఉద్యమం చేసిన నేపథ్యంలో కోర్టుకు వెళ్ళి ఇవన్నీ కూడా రైతులు దాన్ని 19 కాదు సార్, 19 కాదు 15లో, అంటే గవర్నమెంట్ వచ్చినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు 3 రాజధానుల ప్రస్తావన ఎందుకు ఉంది? అప్పుడు అంటే రాజధాని అనౌన్స్ చేశాడు 15లో. రాజధాని అనౌన్స్ చేస్తే మాకు కూడా సమ్మతమే అన్నాడు. అన్నటువంటి వ్యక్తి 2019లో డిసెంబర్ 17-16 తారీఖుల్లో అనౌన్స్ చేసిన నేపథ్యంలో రైతులంతా కలిసి ఉవ్వెత్తున ఎగిసిపడిన తర్వాత ఫిబ్రవరి 11-12 తారీఖుల్లో మమ్మల్ని పిలిపించి మాట్లాడి ఇక్కడ మనం ఒక సామాజిక వర్గాన్ని అమరావతి అనేటువంటి దాన్ని డిస్మాంటిల్ చేసి మనం డైవర్ట్ చేసి దీన్ని మనం ఏదో ఒక విధంగా ఆర్థికంగా వీళ్ళ పరిపుష్టి కలగకుండా ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేనటువంటి రాజ్యంలాగా చేయటం కోసం చేసేటువంటి దాంట్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని అందరికీ అధికారాన్ని పంచాలా అనేటువంటి ఒక అంశంతో కొంతమంది మాలాంటి వాళ్ళని భ్రమింపజేసి అంబేద్కర్ గారు ఆ రోజున పార్లమెంట్లో ఏదైతే చెప్పి హైదరాబాద్ సౌత్లో కూడా రాజధాని ఉండొచ్చు పెట్టచ్చు ఢిల్లీలోనే కాదు అనేటువంటి అంశాన్ని ఏకరువు పెడుతూ ఏదో ఒక సంఘ సంస్కర్తలాగా అందరిని భ్రమింపజేసి అంబేద్కర్ గురించి ఆయనే చెప్పారా ఎవరైనా పక్కనున్నవాళ్ళు చెప్పారా? పక్కనున్న వాళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సకల శాఖ మాత్యులు చెప్పారు, ఉద్దండరాయుడిపాలెంలో ఉన్నటువంటి ఎవరైతే మాఫియా గ్యాంగు ప్రజాప్రతినిధులుగా రూపాంతరం చెంది జాంకాయలు అమ్ముకునే వాళ్ళు ఏం చేశారో ఒక దళితుడిని అడ్డం పెట్టుకొని ఒక బహుజన పరిరక్షణ సమితి అనే దాన్ని పెట్టి ఇదంతా కూడా ఒక కహానీలాగా ఒక డ్రామా కంపెనీ లాగా తయారు చేసి ఆ రోజునే ఎవరి మీదైతే అక్కడ మేమంతా కూడా స్వచ్ఛందంగానే చేస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు ఒక మాఫియాను తయారు చేశారు. 450 టిప్పర్లు తయారు చేసుకున్నారు. ఆ అమరావతి మొత్తాన్ని డిజిమాంటిల్ చేయటం కోసం దొంగతనాలు
హత్యలు, దారుణాలు, రేపులు, కొట్టటాలు, మర్డర్లు, సెటిల్మెంట్లు, ల్యాండ్, మైండ్, శాండ్, ఉమెన్ అన్నీ కూడా చెరబట్టి ఒక గ్యాంగ్ను తయారు చేసి బీహార్లో లాగా ఒక 500 మంది కుర్రవాళ్ళని తయారు చేసి అక్కడ ఉద్దండరాయుడిపాలెంలో ఆ లంక భూముల దగ్గర, లేకపోతే రాయిపాడులో, అదేవిధంగా లింగాయపాలెంలో దాదాపుగా ఎన్నంటే 450 లారీలకి రిపేర్లు చేయటం కోసం రాత్రులు అక్కడ పెట్టుకొని పగలంతా అక్కడ పెట్టి రిపేర్లు చేసి కుర్రోళ్ళందరినీ కూడా తయారు చేసి యథేచ్ఛగా అమరావతిలో 450 టిప్పర్లు రోజు ఎంత తెలుసా, దాదాపుగా 2 లక్షల క్యూబిక్ మీటర్లని వాళ్ళు అభియోగాలు చేశారు. చూసారా, ఇది 2 కోట్ల క్యూబిక్ మీటర్లు ఉద్దండరాయుడిపాలెంలోంచి, అనంతవరం నుంచి, అదేవిధంగా ఉండవల్లి నుంచి, కొత్తూరు తాడేపల్లి నుంచి, అదేవిధంగా బ్రహ్మంగారి చెరువు నుంచి దాదాపుగా 2 కోట్ల క్యూబిక్ మీటర్లు గ్రావెలు, మట్టి, ఇసుక, బుసక మొత్తం కూడా దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. దోపిడీ చేసిన నేపథ్యంలో ఇదంతా జగన్మోహన్ రెడ్డి డైరెక్టా లేకపోతే ఆయన బినామీల ఇదంతా చేసింది 35,000 కోట్ల రూపాయల దోపిడీ మీరు అన్నది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తాడంటే, అన్నా మన రాజ్యం వచ్చింది, మనం అందరం కూడా ఆర్థికంగా పరిపుష్టి కలగాల, ఏవి చేస్తారో చేయండి, మీకు క్యాబినెట్ ర్యాంకులు ఇస్తాను, పోలీసు సెక్యూరిటీ ఇస్తాను, మీరందరూ కూడా యథేచ్ఛగా మీరు ఏవైతే చేయగలుగుతారో చేయండి అని చెప్పి చేశాడు. చేసిన నేపథ్యంలో మేము రాజధాని ఉద్యమం చేస్తుంటే, 3 రాజధానుల ఉద్యమం, ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా అటాక్ చేయమని ఎన్నోసార్లు ఉసుకొలిపాడు. కానీ నేను ప్రజాస్వామ్యవాదిగా, అంబేద్కర్ వాదిగా, నేను తన్నులాటలు తగాదలు వద్దు, హక్కు గురించే మాట్లాడదామంటే కొంతమంది తయారు చేసినటువంటి గ్యాంగ్ని పంపించి చంద్రబాబు నాయుడు గారి మీదకి ఉసుకొలిపి, లోకేష్ గారి మీదకి ఉసుకొలిపి, బొత్సు అర్జునుడు గారిని ఎమ్మెల్సీగా మాట్లాడితే తన్ను హతమార్చమని చెప్పి పంపిస్తే అది తెలుసుకున్నటువంటి లోకేష్ గారు డైవర్ట్ చేసి పక్క నుంచి తీసుకెళ్తే 3 రోజుల తర్వాత అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఏంటి, హత్య చేయమన్నారా? కాదు, బొత్స అర్జునుడు గారిని హత్య చేయమన్నారా? హత్య చేయమన్నారు, మ్యాన్ హ్యాండింగ్ చేయమన్నారు, డిస్మాంటిల్ చేయమన్నారు, ఏదో ఒకటి చేసేసి చేయమంటే నేను వద్దని చెప్పా. ఆ విధానాన్ని మీరు ఇక్కడ కొనసాగించద్దు, నా టెంట్ దగ్గర అది చెయ్యొద్దు అని నేను బ్లంట్గా చెప్పాను. చెప్తే బయట నుంచి జీబుల్లో, కారుల్లో, లారీల్లో జనాల్ని తీసుకొచ్చి అక్కడ ఉద్దండరాయుడిపాలెం సెంటర్లో, అసెంబ్లీ నుంచి వెళ్ళేటువంటి మందడ సెంటర్లో రెక్కీ చేసి అదే కృష్ణా బ్యారేజ్ దగ్గర పెట్టి అక్కడ మిస్ కాకుండా ఉండాలంటే ఆనాడు లోకేష్ గారు తెలుసుకొని వారి కారులో పక్క నుంచి తీసుకొని వెళ్ళారు. ఆదినారాయణ రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటే వారిని ఏదైనా చేయమని చెప్పి అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తే వారు సత్యకుమార్ గారు ఆ బీజేపీ కాన్వాయ్లో వస్తూ ఉంటే ఆదినారాయణ రెడ్డి గారు వారికి ఏదో పని నుండి డైవర్ట్లు వెళ్తే అక్కడ ఆదినారాయణ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేశారు. నేను దాన్ని ఆపాను. పోలీసు ప్రత్యేక సాక్ష్యంగానే ఉన్నారు. ఆ రోజున పోతరాజు డిఎస్పీ గారు ఉన్నారు. ఆ రోజున అటాక్ చేసినటువంటి విధానం వాళ్ళు మాఫియో. ఆ మాఫియో అంటే వీళ్ళ యొక్క విధానం మొత్తం కూడా దోచుకోవటం, దాచుకోవటం, అసాంఘిక కార్యకలాపాలని రెచ్చగొట్టడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం. ఆ యొక్క ముసుగులో 3 రాజధానుల ఉద్యమం ముసుగులో నువ్వు చేసినటువంటి ఆ దాష్టికాలు, ఆ దారుణాలు, ఆ దారుణమైనటువంటి అంశాలు ఎంత దారుణాన్ని చేసినాయి తెలుసా? కన్నీటిని మిగిల్చినాయి. వాళ్ళ ఉసురు తగిలి నీ యొక్క అధికారాన్ని పటాపంచలు చేసినాయి. ఇంకా సిగ్గు రాకపోతే అమరావతిలో 99% జనం అమరావతి కావాలంటా ఉన్నారు.
0.1 ఎవరో తెలుసా? 0.1 అక్కడ ఉన్నటువంటి